చేసే విధంగా విమర్శలు చేస్తున్నప్పటికీ మంత్రిమండలి సభ్యులు ఎటువంటి కౌంటర్ చేయడం లేదు, ప్రతిపక్షాలను ఎదుర్కోవడం లేదు, ముఖ్యమంత్రి సరిగా సపోర్ట్ చేయడం లేదు అనే అభిప్రాయాన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మంత్రులకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సరైన స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం లేదు అంటూ కేసీ వేణుగోపాల్ తెలంగాణ మంత్రులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు అంటూ కేసీ వేణుగోపాల్ మంత్రులను నిలదీసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది మంత్రులు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు అని కేసీ వేణుగోపాల్ కొంతమంది మంత్రులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రుల పనితీరు మార్చుకోవాలి, మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి అని కేసీ వేణుగోపాల్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మంత్రులు కార్యకర్తల్లో జోష్ నింపాలి, కార్యకర్తల్లో జోష్ నింపడంలో మంత్రులు విఫలమవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కార్యకర్తల జోష్ నింపే విధంగా ముందుకు వెళ్తున్నారు తప్ప మంత్రుల్లో మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం తక్కువగా ఉంది అని కేసీ వేణుగోపాల్ మంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారు అంటూ కేసీ వేణుగోపాల్ మంత్రులపై మండిపడినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభంజనాన్ని చాటే విధంగా, ప్రభంజనాన్ని చూపే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రులందరూ కూడా కలిసి పనిచేయాలి, ఎమ్మెల్యేలందరూ కలిసి పనిచేయాలి, అందులో మంత్రులు కీలక పాత్ర పోషించాలి అంటూ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికే ప్రాధాన్యతను ఇస్తాము అని కేసీ వేణుగోపాల్ మంత్రులకు తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలకు మంత్రులు సరైన స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేదంటే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా అంటూ కేసీ వేణుగోపాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలకు మంత్రులు నిజంగానే కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, కేసీ వేణుగోపాల్ తీసుకున్న క్లాస్ పై మంత్రుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? అసలు ఏం జరిగింది ఈ సమావేశంలో? కమిటీ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వేణుగోపాల్ హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్ మాట చెప్తే దాదాపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన ద్వారానే వారికి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అత్యంత కీలక సమాచారం చేరుతుంది. సో కాబట్టి కేసీ వేణుగోపాల్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణలో ఇంత ఎఫర్ట్ తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాక్రిఫైస్ చేసి పార్టీ తెలంగాణను ఇచ్చిన తర్వాత 2 పర్యాయాలు 2 టర్మ్స్ కనీసం అధికారంలోకి రాలేకపోయాము. 3వ టర్మ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండాల్సిన రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సరైనటువంటి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిది క్లారిటీ ఆయన క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతిపక్షాలు ఇంత పెద్ద స్థాయి ఆరోపణలు చేస్తా ఉన్నాయి. అనేక అవినీతి ఆరోపణలు కానీ, పార్టీ పైన కానీ, ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కామెంట్ చేసినా కనీసం దాన్ని ఖండించేటువంటి రీతిలో ఖండించలేకపోతున్నారు అనేటువంటి సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. కనీసం స్పందించట్లేదు అంటూ ఆయన కేసీ వేణుగోపాల్ సీనియర్ నాయకులని, మంత్రులని నిలదీసినట్టుగా తెలుస్తా ఉంది. కొంతమంది మంత్రులైతే పార్టీ లైన్ దాటి కూడా ప్రవర్తిస్తున్నారంటూ సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మంత్రుల పనితీరు ఇక మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందంటూ ఆయన ఒక షాక్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇన్ని పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలని తెలంగాణలో అమలు చేస్తున్నా కనీసం క్షేత్ర స్థాయిలోకి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల నాయకత్వం ఫెయిల్ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెక్స్ట్ పనిచేసేవాలి, ఖచ్చితంగా పనిచేయాలి, క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ని దాదాపు రాహుల్, సోనియా గాంధీ వార్నింగ్ గానే కాంగ్రెస్ పార్టీ నేతలు భావించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. రైట్ మధు, మంత్రులకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతూ ఉంటే మంత్రులు కనీసం కౌంటర్ చేయలేకపోతున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రులపై.
ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు అంటూ కేసీ వేణుగోపాల్ మంత్రులను నిలదీశారు. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలి అని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. మంత్రులు కార్యకర్తల్లో జోష్ నింపాలి అంటూ కేసీ వేణుగోపాల్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా విఫలమవుతున్నారు అంటూ ఆయన మండిపడినట్టుగా తెలుస్తోంది. మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికే ప్రాధాన్యతను ఇస్తాము. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పనిచేయరో వాళ్లను దూరం పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అంటూ కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా కేసీ వేణుగోపాల్ మంత్రులకు చేసిన దిశానిర్దేశంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మంత్రులకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇవ్వడం లేదు అంటూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిని పలు సందర్భాలలో ప్రతిపక్షాలు కార్నర్ చేసే విధంగా విమర్శలు చేస్తున్నప్పటికీ మంత్రిమండలి సభ్యులు ఎటువంటి కౌంటర్ చేయడం లేదు, ప్రతిపక్షాలను ఎదుర్కోవడం లేదు, ముఖ్యమంత్రిని సరిగా సపోర్ట్ చేయడం లేదు అనే అభిప్రాయాన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మంత్రులకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సరైన స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం లేదు అంటూ కేసీ వేణుగోపాల్ తెలంగాణ మంత్రులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు అంటూ కేసీ వేణుగోపాల్ మంత్రులను నిలదీసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది మంత్రులు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు అని కేసీ వేణుగోపాల్ కొంతమంది మంత్రులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రుల పనితీరు మార్చుకోవాలి, మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి అని కేసీ వేణుగోపాల్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మంత్రులు కార్యకర్తల్లో జోష్ నింపాలి, కార్యకర్తల్లో జోష్ నింపడంలో మంత్రులు విఫలమవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా ముందుకు వెళ్తున్నారు తప్ప మంత్రుల్లో మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం తక్కువగా ఉంది అని కేసీ వేణుగోపాల్ మంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారు అంటూ కేసీ వేణుగోపాల్ మంత్రులపై మండిపడినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభంజనాన్ని చాటే విధంగా, ప్రభంజనాన్ని చూపే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రులందరూ కూడా కలిసి పనిచేయాలి, ఎమ్మెల్యేలందరూ కలిసి పనిచేయాలి, అందులో మంత్రులు కీలక పాత్ర పోషించాలి అంటూ కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికే ప్రాధాన్యతను ఇస్తాము అని కేసీ వేణుగోపాల్ మంత్రులకు తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలకు మంత్రులు సరైన స్థాయిలో కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వడం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేదంటే